ప్రభుకి నమస్కారం. మీ ప్రాణ స్నేహితుడు శివబాబు. ఇప్పుడు నేను ప్రకాశం డిస్టిక్ ఖమ్మం దగ్గరలో ఒక హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాను. ఆయన సేవ నిమిత్తం వచ్చి ఉన్నాను. ఈ వాతావరణం ప్లేస్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఈరోజు మన దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని బైబిల్ చెప్తుంది. కాబట్టి హృదయ శుద్ధి అంటే నీ మనసులో పగ, కక్ష, కుళ్ళు, కుట్రలు ఇవన్నీ నీకు లేకుండా యేసు ప్రభు కనపడతాడు. తప్పకుండా ఆయన నీ ఎద్దకు వస్తాడు. ఇది వాస్తవమని మీరు నమ్మాలి. హల్లెలూయా. యేసు ప్రభువు దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు. ఉదయంతములు నివాసులారు నా వైపు చూసి రక్షణ పొందుడు దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని యేసు ప్రభువు అంటున్నారు. ఇప్పుడు టైమింగ్స్ తెల్లవారుజామున 5 గంటల తర్వాత ఇక్కడ నేను ఉన్నాను. 5 o'clock అయిన తర్వాత ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ప్రేయర్ చేసుకొని మరి ఆయన సేవ నిమిత్తము బయలుదేరుతున్నాను. దేవుడు ఎల్లవేళలా మనకు తోడై ఉంటాడు. పాట కూడా శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ పాట రాసి పాడి ఉన్నాను. పాట విన్నా. ఎంత ఘోర పాపిని అయినా క్షమించుతున్నా దేవా, నీ ప్రేమ ఎంత గొప్పదు, నీ జాలి ఎంత గొప్పదు, ఎంత ప్రేమ నాపై, ఎంత ప్రేమ నాపై, నీ జాలి నీ జాడలు నన్ను నిలిపితివే, నీ దయా నాకు చూపి, నీ దారిలో నన్ను నడిపించితివే. ఎంత ప్రేమ నాపై, ఎంత ప్రేమ నాపై, నీకు మెస్సయ్యా, నన్ను బంధకాల నుండి నీవు విడిపించితివే. ఇది ఖమ్మము పెట్రోల్ పంప్ దగ్గర నేనున్నాను, ఖమ్మం దగ్గరలో. మరి దేవుడు మహా గొప్ప దేవుడు. యేసుప్రభు మన కోసము సమస్తాన్ని అర్పించున్నాడు, మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. యేసుప్రభు కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు, ఉండడు, ఉండబోడు, పుట్టడు, పుట్టబోడు. ఎందుకంటే ఆ మహా గొప్ప దేవుడు మనిషి రూపంలో వచ్చి ప్రపంచ సర్వజనులను కాపాడి, ఆయన రక్తం చిందించి జనాలను కాపాడి బ్రతికించున్నాడు. ఆయన ప్రాణం పెట్టి వెలపెట్టి అందరిని కొన్నాడు. కాబట్టి ఆయన సేవకులుగా ద్వారా పగలతో, కక్షలతో మాపై ఉన్న ఆ జనులను కూడా చూస్తూ సేవ చేస్తున్నాం. ప్రభు అన్యాయస్తుడు కాడు, ఆయన న్యాయం జరిగించేవాడు. ఎప్పటికైనా ఆయన న్యాయం చేస్తాడు. కాబట్టి ఎల్లవేళలా మేము ఆయన సేవలో మేము ఉంటున్నాము. ప్రభు ఎల్లవేళ తోడై ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీద చెబుతున్నా అంటున్నాడు. సహోదర, సహోదరి, ఈ యొక్క వీడియోను చూస్తున్నావు, ఈ వీడియో మీరు చూస్తున్నారు కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి అని బైబిల్ బయలుపరుస్తుంది కనుక అనేకులు మారాలని, అనేకులు నరకానికి వెళ్ళకుండా ఆ మహా గొప్ప నరకం నుండి, అగ్ని యాతన నుండి తప్పించుకోవాలంటే యేసు ప్రభు ఒక్కడే దేవుడే నమ్ముకోవాలి.
ఆయన మన కోసం సమస్తాన్ని అర్పించున్నాడు. మన కోసం సమస్తాన్ని త్యాగం చేసి రక్తం చిందించున్నాడు కనుక ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు యేసుప్రభు వారు, మన కోసం సమస్తం అర్పించున్నాడు కనుక ఈ వీడియో చివరి వరకు చూస్తే అంత అర్థమవుతుంది మీకు. దేవుడు మహా గొప్ప దేవుడు. ప్రభు యేసు ప్రపంచంలో జనులందరినీ మార్చాలని, ఆయన సేవకులకు విశ్వాసులకు ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు రాకుండా ఆయన కాపాడాలని ఈ తెల్లవారు 5 గంటల తర్వాత మీ క్షేమాన్ని కోరుకుంటూ మీ ప్రాణ స్నేహితుడు టి యెహోషువ బాబు, కర్నూలు డిస్టిక్. శ్రమలలో బాధల్లో ఇబ్బందుల్లో అయినా ఆయన సేవలో ఉన్న వారికి దేవుడు తోడై ఉండాలని, క్రైస్తవ సేవకులకు క్రిస్టియన్స్కి ఎవరికి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా మహా గొప్ప ధైర్యం ఇచ్చి అందరికీ వాక్యం ప్రకటించే నాయకులను ఆయన తట్టు మళ్లించాలని మన దేవుని ప్రార్థిస్తున్నా. దేవుడు దీవించును గాక. పాట విందాం. ధైర్యము గలవాడు, దయచూపువాడు, దరి చేర్చుకోకుండునా, మన యేసు ధైర్యమీయకుండునా. పుట్టించినవాడు పోషించకుండునా, అవయవములు ఇచ్చినవాడాదరించకుండునా. ధైర్యము గలవాడు, దయచూపువాడు, దరి చేర్చుకోకుండునా, మన యేసు ధైర్యమీయకుండునా. పుట్టించినవాడు పోషించకుండునా, అవయవములు ఇచ్చినవాడాదరించకుండునా. దేవుడు పుట్టించిన తర్వాత మనల్ని పోషించకుండా ఉంటాడా? సేవ చేస్తుంటే ధైర్యం వేయకుండా ఉంటాడా? ఇచ్చి తీరుతాడు. అవయవములు ఇచ్చినవాడు మనల్ని ఆదరించకుండా ఉంటాడా? ఆయన ఆదరించి తీరుతాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాచి కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని యేసుప్రభు వారు చెప్పినాడు. కనుక నీ మీద శత్రువులు ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎన్ని రకాల పగ కక్షలతో నిన్ను ఏదైనా చేయాలనుకున్నా ఆ శత్రువులకే తగిన బుద్ధి దేవుడు చెప్తాడు. నీకేమి హాని జరగదు. ఎందుకంటే మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని అంటున్నారు కనుక నీకు ఏ ఆపద రాకుండా, ఏ ప్రమాదం రాకుండా, ఏ శత్రువులు నిన్ను హింసించినా ఏమి నీకు హాని జరగకుండా దేవుడే కాపాడుతాడు. ఎందుకంటే ప్రేమ స్వరూపి ఆయన దయగల హృదయం గలవాడు. క్రైస్తవుడు అన్న తర్వాత సిగ్గుపడని బైబిల్ చెప్తుంది. పాట పాడడంలో సిగ్గుపడరు, బైబిల్ వాక్యం చెప్పడంలో సిగ్గుపడరు, ప్రార్థన చేయడంలో సిగ్గుపడరు. ఇది క్రైస్తవులకు తగిన ఆలోచన, ఇది క్రైస్తవులకు తగిన ధైర్యం. నీ తల్లిని తండ్రి నిన్ను మరిచినా నిన్ను మరవనవాడు ఒక్కడున్నాడు. ఆయన ఎవరంటే యేసుప్రభు వారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ తల్లిదండ్రి నిన్ను మరిచినా నిన్ను మరవనవాడు ఒక్కడున్నాడు. ఆయన ఎవరంటే యేసుప్రభు మాత్రమే. నీ తల్లి నిన్ను మరచినా గానీ, నీ తండ్రి నిన్ను మరచినా గానీ, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే, నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే. మీకెవరూ లేరని మీరెందుకు ఏడ్చుదురు, మీకు తోడై ఉన్నాడు మన యేసు దేవుడు. నీ తల్లి నీ తండ్రి నిన్ను మరిచినా నిన్ను మరవని వాడు ఒక్కడు యేసుప్రభు ఉన్నాడు. నీ స్నేహితులు నిన్ను విడిచినా, నీ ప్రేమికులు నిన్ను మరచినా, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే, నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే. నీ స్నేహితులు నిన్ను మరిచినా, నీ స్నేహితులు నిన్ను మరిచినా, నీ బంధువులు నిన్ను మరిచినా, నీ ప్రేమికులు నిన్ను మరిచినా, నిన్ను మరవని వాడు ఒక్కడు ఉన్నాడు. ఆయనే యేసు ప్రభువు. నిన్ను విడవని వాడు ఒక్కడున్నాడు. ఆయనే యేసు. హల్లెలూయా, హల్లెలూయా. నెలవేరు తోడై ఉంటాడు. ఆయన మనం రక్షిస్తాడు, ఆయన మనం కాపాడుతాడు. మీ ప్రాణ స్నేహితుడు టి యెహోషువ బాబు,
మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.